చాలా మీరు అంటే ఎంత ఫైనర్ పాయింట్స్ పట్టారంటే సార్, ఇప్పుడు నిజంగా కమిట్మెంట్ లేకపోవడం, అలాగే ఆర్టిస్ట్ని మార్చేయడం, అలాగే సినిమా డైలాగులు చెప్పే వాళ్ళకి డైలాగ్ డెలివరీ భాష రాకపోవడం. అదొక ఇన్సిడెంట్ జరిగిందండి నాకు. కొంటికాపురం సినిమాలో ఫస్ట్ పిక్చర్ నాది. ఫస్ట్ పిక్చర్ అప్పుడు ఇంకా సినిమాలకు నేను ఉద్యోగం మానేలే కాబట్టి అప్పుడు ఇంకా పుల్లి అనే ఉన్నా, పిల్లే వల్ల. సో పుల్లి అనే ఉన్నా, సెట్లో ఉన్నాను, షూటింగ్ జరుగుతుంది. సత్యనారాయణ గారు ఒక క్యారెక్టర్ అందులో. కవి గారు ఇట్రండి వెళ్ళాను, ఈ డైలాగు కొంచెం మారిస్తే బాగుంటుంది ఇట్లా. ఎందుకని సార్ అన్న, ఇలా అంటే బాగుంటుంది కదా సార్. మీరు స్క్రిప్ట్లో 25వ సీన్ తెలుసా సార్ అన్న. తెలియదు అన్న. 78వ సీన్ అంటే తెలుసా సార్ అన్న. తెలియదు అన్నాడు. ఆ రెండింటికి లింక్ ఉంది సార్ అన్న. అలా చెప్పండి, ఓకే అదే చెప్దాం అన్నాడే తప్ప నువ్వెవడరా బచ్చేగాడి నిన్నగాక మొన్న వచ్చావు ఫస్ట్ సినిమా అనేది నేను చెప్పినట్టు మారతాల్సింది అని అహంకారానికి పోలేదు ఆయన. పోవచ్చు ఆయన, కాదు కూడదు పంత ఇగో అడ్డం వచ్చి కాదు మారుద్దాం అని ఆయన అంటే మార్చి తీరవాలి. డైరెక్టర్ కూడా ఏం చేయలేడు అప్పుడు, కానీ ఆయన అనలేదే. ఎస్ ఐఎమ్ సారీ చేయండి అన్నాడు. అదే చెప్తాను అన్నాడు. అలా ఉండేవి. ఇవాళ ఉంటాయా అసలు? కృష్ణారెడ్డి గారు రోజు సెట్కి వెళ్ళా, ఇక్కడెక్కడ లక్కడికి పోలే, ఇక్కడ జరుగుతాను షూటింగ్. సెట్కి వెళ్ళి దూరంగా కూర్చున్నాను, అక్కడైతే స్పీన్ దొరుకుతుంది. నాకు ఫ్లాష్ అయింది అక్కడ డైలాగ్ వేస్తే బాగుంటుందని. పిలిచాను ఆయన్ని, వచ్చారు. సార్ ఇక్కడ ఈ డైలాగ్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఆ మాట మీరు పొద్దున్న చెప్పాలి సార్, మార్చను ఇప్పుడు. యాజ్ టీ మీరు పొద్దున్న సీన్ పేపర్ ఏమి ఇచ్చారో అది చేస్తా, చేయను అన్నాడు. ఎంత అసలు హైట్ సరి నిజంగా. అంటే ఎంత కన్విక్షన్ ఉంటే అంత పర్టికులర్గా ఉంటారు చెప్పండి సార్. అట్లాగే తనిఖీల పరని ఏదో అడిగాడు, ఏదో మార్చడానికి డైలాగ్ మార్చడానికి ఏదో ప్రతి. సో నో సార్, అక్కడ ఏముందో చెప్పండి. డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందంటే ప్రతివాడు చెప్తాడండి. అవును, డైల్యూషన్ వచ్చేస్తుంది, ఐడియాల కొద ఉండదు. రచన ఒకటి, మ్యూజిక్ ఒకటి, ప్రతివాడు చెప్తాడు. అవును అవును. మరి దాంట్లో ఎందుకు మానేశారు ఆయన? యశ్వరాజేశ్వరరావు గారు చెప్పారు కదండి, చెప్తారు కదా. ఏదో ఆయన సినిమాలో సీతారామ కళ్యాణమో ఏదో, సీతారాముల కళ్యాణం చూస్తామన్నారంటే ఆయనే చూపించేశారు. చూసాక అక్కడ అందరికి తెలిసిన విషయం ఇది. రామారావు గారి బ్రదర్ ఏదో కొంచెం సలహాలు ఇచ్చారు, కూర్చోనికి ఏదో ఇట్లా చేస్తే బాగుంటుంది. రామారావు గారు వచ్చి కూర్చుని కదలట్లేదు, చేయట్లేదు. ఏం సార్ ఏంటి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే ఒకసారి మన బాయ్స్ కూడా వినిపించేద్దాం, వాళ్ళు కూడా ఏమైనా సలహాలు చెప్తే దాని ప్రకారం మారుద్దాం చూస్తున్నాను అన్నట్టు ఆయన. అట్లా ఉంటుంది. ఆ మాత్రం లేకపోతే ప్రతి ఒక్కరు లేకపోతే అవును ప్రతి ఒక్కరు వేలు పెట్టేస్తాడు. అంటే అప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది కదా సార్. డైరెక్టరో ప్రొడ్యూసరు, ఫస్ట్ ప్రొడ్యూసరు, తర్వాత తరంలో డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్ని అనుకున్నాక కథ ఎత్తుకోవడం ఒక పద్ధతి. లేదా ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ ఒక కథ వింటాడు, నచ్చుతుంది, ఈ కథకి ఎవరు డైరెక్టర్ అయితే బాగుంటాడు అని ఆ డైరెక్టర్ని ఎత్తుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుంది. ఇప్పుడు టోటల్ రివర్స్ అయిపోయింది. హీరో దొరికి చాలు, కథ అక్కర్లే, డైరెక్టర్ ఎవడన్నా పర్లేదు, కథకు అసలు అక్కర్లేదు అనేది సిస్టమ్ ఇప్పుడు. కానీ ఇప్పుడు మహాద్భుతమైన టెక్నీషియన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, రైటర్లు ఉన్నారు. త్రివిక్రము, సుకుమారు, ఇటువంటి ఒక్కొక్క అద్భుతం సార్, మామూలు వాళ్ళ. కానీ వాళ్ళకి సార్ జస్ట్ అడుగుతున్నానంటే, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అఫ్కోర్స్ డైలాగ్స్కి చాలా ఫేమస్, ఆయన నాటుకుపోయే సన్నివేశాలు రాస్తారు. కానీ మామూలుగా ఈ తరం దర్శకులందరికీ డైలాగ్లో చెప్పే అంత డ్రామా దాని మీద ఫోకస్ ఉందా అని అడుగుతున్నా, లేదు టేకింగ్ మీద అంతా ఉందా? అక్కడే చెప్తున్నా, అదే చెప్తున్నా. త్రివిక్రమ్ గారు రాశారు కదా అని చెప్పి నువ్వు రైటర్ పని పెడితే నువ్వు, ఆయన బేసికల్గా రైటర్ కాబట్టి ఆయన డైరెక్టర్ అయినా ఆయన రాసుకుంటున్నాడు. నీకు డైరెక్షన్ అవకాశం వచ్చింది, నువ్వు డైరెక్షన్ పని చేయి, నువ్వు రైటర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? అలా అని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
పులిని చూసి నక్క పెట్టుకుంటున్న వాతలు పెట్టుకున్నట్టుగా డైరెక్టర్లు వాతలు పెట్టుకుంటున్నారు చాలామంది, వాళ్ళే రాసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత పని చిన్నబాబు ఎంత పని చేశారు చిన్నబాబు అని ఉందనుకోండి, లేదు అందులో ఒక ఎమోషన్ ఉండేది సార్. ఇప్పుడు సీసాలు చూపించేసి కింద నుంచి పై నుంచి అది ఇది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం తప్ప డైలాగ్ ద్వారా మాటల ద్వారా కన్వే చేయడం అనేది కొంచెం తగ్గిందా ధోరణి అని. ఇప్పుడు ఈ తరం మీరు రాస్తున్న సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, మీ రచనల్లో మరి ఎలా మీరు అడాప్ట్ అవుతున్నారు సార్? నేను రాయట్లేదు ఇప్పుడు యాక్టివ్గా, అసలు ఏ సినిమాలు రాయట్లేదు సార్, మొత్తం తగ్గించేశారు. మన దగ్గరికి రావట్లేదని అబద్ధం చెప్పను, కానీ వచ్చి బిగినింగ్లో వచ్చారు కొంతమంది, నాకు నచ్చక వదిలేశాను. ఆ తర్వాత ఎవరు మన దగ్గర రావట్లేదు. రాకపోవడానికి కారణం కూడా తెలుసు నాకు, అది కూడా చెప్తా. సీనియర్ టెక్నీషియన్ అనేసరికి కొత్త డైరెక్టర్ రాడు, ఎందుకంటే వాడు చెప్పాడు మేము వినాం. ఫస్ట్ పాయింట్, వాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ నేను అని వాడు చూసుంటాడు, వాడు గురువుని, వాడు గురువు ఎలా కమాండ్ చేస్తున్నాడు అందరినీ చూసుంటాడు. వాడికి మొదల నుంచి డైరెక్షన్ ఎలా చేద్దామని కాదు, గురువు గారిలాగా ఎలా కమాండ్ చేయాలందరినీ నేను కూర్చుంటాడు. వాడి బుర్రలో అది ఉంటుంది ఫస్ట్. వాడేం చేస్తాడు, వచ్చి డిఓపి వాడి మాట వినాలి, రైటర్ వాడి మాట వినాలి, అవును, మ్యూజిక్ డైరెక్టర్ వాడి మాట వినాలి అనే ఒక కాన్సెప్ట్ దిగుతాడు ఫస్ట్. అసలు వాడు దిగి నన్ను పెట్టుకున్నాడు అనుకోండి, కట్ చెప్తే అది కాదురా. గోపాలని కెమెరా పెట్టుకున్నాడు అనుకోండి, ఏటే అని చెప్పిన షార్ట్ వచ్చేది బాగోదు అంటాడు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వైర్ కేరవాళ్ళ లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు అనుకోండి, ఇచ్చింది చేసుకో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ పేర్లు ఇవి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి వాడు ఏం చేస్తాడు, అప్పుడు ఎలా కాదు ఇలా రాయంటే, కా గుడిస్తే కీ కాదురా, కా గుడిస్తే కా అలా రాయి అని రాసేవాళ్ళు కావాలి, చెప్పింది చెప్పినట్టు తీసేవాడు కావాలి, ఏ మ్యూజిక్ అడిగితే వాడికి ఆ మ్యూజిక్ చేసి పెట్టేవాడు కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు, అలాంటి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అది కాబట్టి వాళ్ళు ఏం పండించగలరు? ఏమంటే ఒక పెద్ద డైరెక్టర్ చెప్తాను నేను, వాడు అప్పటికి పెద్దవాడు అవ్వలేదు. నేను షార్ట్లో ఉన్నా, గుళ్ళో అప్రదర్శన చేస్తున్నాడు, షార్ట్ పెట్టాడు. హీరోకి చెప్పాను వెళ్ళి, ఆ డైరెక్టర్ కూడా మనకు పెద్ద పరిచయం లేదు, మనకెందుకు లేదు, హీరోతో పరిచయం ఉంది నాకు. హీరోకి వెళ్ళి చెప్పా, సరే అప్రదర్శనం అది చేయకూడదు అట్లాగా, ఇటు వెళ్తాడు ఏంటి గుడిలో, కుడి నుంచి ప్రదర్శన చేస్తాడు, చేయకూడదు అట్లాగా. కొత్త డైరెక్టర్ అండి మనం చెప్తే వేలు పెట్టే ఉంటారు అంటాడు తప్ప, అది తప్పు చేయకూడదు చెప్పడే. సినిమాలు కూడా అలాగే ఉంటుంది. అదే మరి ఇలాంటి అహంకారాలు ఉంటాయి చాలా.